ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అతను బస్సులో వెళ్ళేవాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ద్విచక్ర వాహనంపై వచ్చేవాడు. ఇలా ఇప్పటికీ ఓ 40 సార్లకు పైగానే జరిగింది. ఒక్కోసారి ఒక్కో బండిని ఇంటికి తెచ్చేవాడు. అలా అని ఆ బైక్స్ అన్నీ అతనివి అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చోరీ చేసి తీసుకొని వస్తున్న బండ్లు అవి. ఓ బైక్కు పడిన చలానాతో కేటుగాడి గుట్టు బయటపడింది. నవంబర్ 29 కర్నూలు కుమ్మరి కృష్ణవేణి అనే మహిళ తన ద్విచక్ర వాహనం కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి కర్నూలులో దొంగతనానికి గురైన తన బైక్కు అనంతపురంలో చలానా విధించినట్టు మెసేజ్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2 కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చలానా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు అనంతపురం జిల్లా రుద్రంపేట కుక్కలపల్లె గ్రామానికి చెందిన పోతుల జాన్ని నిందితుడిగా గుర్తించారు. అతనిని అరెస్టు చేసి 35 లక్షల విలువ చేసే 42 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో బయటపడిన నేరాల చిట్ట చూసి పోలీసులే అవాక్కయ్యారు. జీజీఎస్లో ఎక్కువగా మోటార్ సైకిల్స్ పోవడము, చిన్న చిన్న పెట్టి అఫెన్సులు జరుగుతుంటాయి. ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా వర్కౌట్ చేస్తే ఈ అనంతపురం ఈ కక్కలపల్లి అంటే యాక్చువల్గా అనంతపురం రూరల్ లిమిట్స్ అవుట్స్కట్స్లోనే ఉంటుంది. చిన్న విలేజ్ అది. ఆ ఊరికి సంబంధించిన పోతుల జాకబ్ ఇతను 39 ఇయర్స్. ఇతన్ని మీద సమాచారంతో వర్కౌట్ చేస్తే అతను యాక్చువల్గా మన కర్నూలు టైల్స్ వెనకాల అరుంధతి నగర్లో దొరికినాడు. కంటిన్యూగా అతని పొజిషన్లోంచి అతని మొత్తం 42 వెహికల్స్ స్వాధీనం చేసుకోవడమైంది. చదువు మధ్యలోనే ఆపేసిన పోతుల జాన్ ఇంటీరియర్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవాడు. అతడి జల్సాలకు ఆ ఆదాయం సరిపోక ద్విచక్ర వాహనాల చోరీని ఎంచుకున్నాడని పోలీసులు చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలు చేసేవాడని వెల్లడించారు. అనంతపురం రూరల్ గ్రామాల్లో 20,000 నుంచి 25,000 రూపాయలకు కొన్ని ద్విచక్ర వాహనాలను జాన్ తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. డోన్, గుత్తి ప్రాంతాల్లో బైక్లు చోరీ చేసినట్లు విచారణలో అంగీకరించాడని తెలిపారు. తెలంగాణకు చెందిన ఓ మెడికల్ విద్యార్థి బైక్ను కూడా చోరీ చేసినట్లు బయటపడిందన్నారు. హోండా షైన్ వెహికల్స్ 23 మేజర్ పోర్షన్, తర్వాత ప్యాషన్ ప్రో వెహికల్స్ 8, అట్లాగే హీరో గ్లామరు, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా 2 బండ్లు ఉన్నాయి. యూనికార్న్ బండ్లు 2 బండ్లు. కర్నూలు 3 టౌన్లకు సంబంధించిన వెహికల్సే మొత్తం 13 వెహికల్స్. టోటల్ ఎన్ని వెహికల్స్ ఇతను చేసినాడు ఇంకా ఉన్నట్టుగానే మనకు ప్రిలిమినరీ సమాచారం తెలుస్తుంది. అసలు జాకబ్ అనేతను మన ఫస్ట్ టైం ఐడెంటిఫై కావడము. సో ఇంకా ఈ ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతూ ఉంటుంది. బాధితులెవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, ప్రస్తుతం దొరికిన వాహనాలను అతి త్వరలో యజమానులకు అందజేస్తామని పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.